Hello, praise the Lord. Hey, welcome back to my channel once again. మీరు ఎలాగో చూసే ఉంటారు ఈరోజు thumbnail. సో చాలా మంది యవనస్తుల్లో ఈ ప్రశ్న ఎప్పుడు కూడా మెదులుతూ ఉంటది. ఎందుకు నేను చేసిన పాపమే మళ్ళీ మళ్ళీ చేస్తూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నాను? ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా కూడా దేవునికి వ్యతిరేకంగానే నేను నడుచుకుంటూ ఉన్నాను. నేను ఎన్నోసార్లు దీని విషయమే ప్రార్థన చేసినా కూడా నా జీవితంలో ఆ మార్పు నేను చూడలేకపోతానని చెప్పి చాలా మంది యవనస్తులు ఈ ప్రశ్న దగ్గర ఆగిపోతూ ఉంటారు. దీని సమాధానాన్ని చాలాసార్లు వెతకలేక, కొన్నిసార్లు వెతకడానికి ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు అర్థం చేసుకునేటువంటి స్థితిలో చాలా మంది యవనస్తులు బాధపడుతుంటారు. కేవలం యవనస్తులే కాదు, కానీ అది వయసుతో సంబంధం లేదు. క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు కూడా శోధనలు ఎదుర్కోవడం అనేది ఒక యుద్ధం లాంటిది. నిజమైన జీవితం, క్రైస్తవ జీవితంలో శోధనలు ఎదుర్కోవడం అనేది ఒక కామన్ థింగ్. ప్రతిరోజు ప్రతి క్షణము మన జీవితంలో ఒక పోరాటమే. కాబట్టి ఆ పోరాటంలో మనం ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు ఊడిపోతూ పడిపోతూ ఉంటాం. కానీ అది నిజంగా ఇంపాసిబుల్ అంటే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ జీసస్ నేమ్ కదా. మనకి బైబిల్ చదివిస్తుంది, క్రీస్తులో నేను సమస్తము చేయగలను. కానీ ఏం చేస్తే మనం నిజముగా శోధనలు జయించగలం? ఎలా చేస్తే నేను శోధనలు జయించగలం? ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తే నిజమైనటువంటి జయ జీవితాన్ని కలిగి మనం జీవించగలం అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా నేను ఈ వీడియో చూసేటువంటి యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అని ప్రోత్సహించాలని ఆశపడుతున్నారు. ఓకే, మొదటగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాం. చాలా సార్లు ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న మీలో కలిగిందా? మీకు ఎప్పుడైనా కూడా అంటే ఎందుకు నేను పదే పదే ఇది చేసిన పాపమే చేస్తూ, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను అని ఎప్పుడైనా మీలో మీరే ప్రశ్న వేసుకుని ఉన్నారు? ఒకవేళ అటువంటి ప్రశ్న ఇంకా మీలో ప్రశ్నగానే మిగిలిపోయి ఉంటే, ఈరోజు ఒక మార్గాన్ని మనం అర్థం చేసుకొని ఒకవేళ ఈ మార్గం గుండా వెళ్ళగలిగితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గరగా వెళ్ళగలవు. సో ఎటువంటి మార్గాన్ని మనం నడుచుకోవాలి అనేది ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం. మొదటిది, ఏదైనా కూడా మన దేవునికి వ్యతిరేకంగా ఒక విషయం చేసినప్పుడు, ఏదైనా కూడా దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి మరలా తిరిగి వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా మన హృదయము దానికి ఏ విధముగానూ కూడా సంతోషమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వదు. ఎందుకంటే మనకు తెలుసు మనం దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నామని చెప్పి. మన మనస్సాక్షి ఏదైతే ఉన్నదో అది మనకి వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసావు కదా, మొన్ననే ఒక కమిట్మెంట్ ఇచ్చావు కదా, కమిట్మెంట్ ఈరోజు బ్రేక్ చేసావు కదా, అసలు ఎటువంటి ఫేస్ తో నువ్వు దేవునికి నీ ఫేస్ చూపించగలవు, ఏ మనసుతో నువ్వు దేవుని దగ్గర మోకరించగలవు అని చెప్పి కొన్నిసార్లు మన మనస్సాక్షి మన మీద వ్యతిరేకంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ మనస్సాక్షి మనకు ఒక విధమైనటువంటి భయాన్ని కలుగజేస్తుంది. ఉదాహరణకి చెప్పాలంటే, మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటప్పుడు మన పైన కొంతమంది సుపీరియర్స్ ఉంటారు. లేదా ఎవరైనా ఒక స్కూల్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో అయినా సెట్ ఆఫ్ రూల్స్ అనేవి, సెట్ ఆఫ్ కమాండ్స్ అనేవి అందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటాయి. అందులో ఏ ఒక్కటి మనం వైలేట్ చేసినా, ఏ రూల్ ని కానీ ఏ కమాండ్ ని కానీ మనం బ్రేక్ చేసినా, వాటి అధికారులు ఎవరైతే ఉంటారో వాటిని మనం ఫేస్ చేయడానికి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు అది మనం చేయకూడదు, కానీ చేసామని చెప్పి. ఈవెన్ దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా మన మనస్సాక్షి అలానే తెలియజేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఏది వద్దు అని చెప్తాడో మనం వాటిని చేస్తూ ఉంటాం. అలా చేసిన మరుక్షణమే మనలో గిల్టీనెస్ అనేటువంటి ఒక భావన కలిగించి, మనలో అయ్యో పాపం చేశాను, నేను దేవునికి వ్యతిరేకమైనటువంటి తప్పును నేను చేశాను అన్న భావన మనలో కలిగి దేవుణ్ణి మరలా కలుసుకోవడానికి మనలో ఒక విధమైనటువంటి భయం పుడుతూ ఉంటుంది. సో ఆ భయాన్ని మనం ముందుగా మన నుంచి పోగొట్టాలంటే దేవుడు మనకి ఇచ్చినట్టు ఒకే ఒక మెడిసిన్, అది ఎందులో రాయబడి ఉంటదంటే, 1 యోహాను 4:18 రాయబడి ఉంటది, there is no fear in love but perfect love casts out fear అని. ప్రేమలో అంటే భయం అనేది ఉండదండి. ఒకవేళ నిజమైన ప్రేమగా నుండుంటే ఆ నిజమైన ప్రేమ నీలో ఉన్నటువంటి భయాన్ని బయటికి పారవేస్తుంది. బైబిల్ స్పష్టంగా చదివిస్తుంది. సో ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. నువ్వు పాపము చేసి ఒక విధమైనటువంటి భయంలో బ్రతుకుతూ దేవుణ్ణి కలుసుకోలేనటువంటి స్థితిలో కానీ నువ్వు ఉండుంటే ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు మొదటగా దేవుని పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి లేవు అని. ఇది మనం అంగీకరించడానికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నప్పటికీ, బట్ ఇట్స్ ఎ హార్డ్ ట్రూత్. మనం అంగీకరించాలి. నిజానికి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, నేను
దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని. దేవుని ప్రేమిస్తున్నాను అని అంటుంటామో తప్ప అది నిజంగా మన యాక్షన్స్ లో కనబరచబడుతుందా? ఒక సేయింగ్ ఉంటుంది కదా, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. ఓకే, మన మాటల కంటే మనం చేసే చేతలే ఎక్కువగా మాట్లాడతాయని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్పడం కంటే నీ ప్రేమను క్రియలలో దేవునికి చూపించగలిగారు. ఎలాంటి క్రియల్లో నువ్వు దేవునికి నీ ప్రేమను చూపించగలవు? ఒకటి మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ విషయం మర్చిపోకూడదు. నువ్వు నిజమైన ప్రేమను దేవుని పట్ల కలిగి ఉంటే నేను పాపము చేశాను అనే భయం నీలో పుట్టదు. ఎందుకు ఆ భయం నీలో ఉండదు అంటే నువ్వు పాపము చేయవు కాబట్టి. దేవుని నువ్వు ప్రేమిస్తున్నంత కొలది నీలో పాపం చేయాలని ఆశ ఏమాత్రమూ పుట్టదు. దేవుణ్ణి ప్రేమిస్తున్న కొలది పాపం చేయాలని ఆలోచన నీలో పుట్టదు. దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవాలని ఆలోచన నీలో ఏమాత్రమూ పుట్టదు. పైగా నీలో ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళాలి అన్న ఆశ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనం యోసేపుని చూసుకుంటే పాత నిబంధనలో ఆదికాండము 29వ అధ్యాయము లేదా ఆ అధ్యాయాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే అక్కడ యోసేపు జీవితం దగ్గరకు వచ్చేసరికి యోసేపు పోతిఫరు ఇంట్లో పనిచేసేటప్పుడు తన భార్య తనని సెడ్యూస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒక మాట, చాలా చక్కని మాట అంటాడు. అక్కడ ఏమంటాడంటే, నేను ఈ పాపము చేసి దేవునికి వ్యతిరేకంగా పాపాన్ని మూట కట్టుకుంటానా అని. నిజానికి చెప్పాలంటే ఐగుప్తు స్త్రీలు తనకు ఉన్నటువంటి సౌందర్యంతో ఎటువంటి నిగ్రహం కలిగినటువంటి వ్యక్తినైనా కూడా వాళ్ళు ఈజీగా పాపంలో పడవేయగలరు. అలాంటిది యోసేపు గురించి బైబిల్ సెలవిస్తుంది, చాలా సుందరమైన వాడు, మంచి యవ్వనమైనటువంటి ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తి అని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వ్యక్తి కూడా ఆ సమయంలో నిజానికి చెప్పాలంటే ఆ పాపం తను చేసి ఆ ప్లెజర్ని అనుభవించవచ్చు. కానీ తన మనసులో ఉన్నది ఒకే ఒక ఆలోచన, ఈ పాపం ఒకవేళ నేను చేసిన ఎడల ఈ క్షణికమైనటువంటి ఈ కొద్దిపాటి సంతోషం కొరకు కానీ నేను నా జీవితాన్ని కాంప్రమైజ్ చేసుకుంటే దేవునితో నాకు ఉండేటువంటి ఆ నిత్యమైన రిలేషన్ నేను కోల్పోతాను. దేవుని దగ్గర ఉన్న నాకున్న నమ్మకత్వాన్ని నేను కోల్పోతాను. దేవుని పట్ల నేను కలిగి ఉన్న నిజమైన ప్రేమ అనేది అక్కడితో అంతమైపోద్ది అని చెప్పి తన నిజమైనటువంటి ఒక భావన కలిగి దేవునితో ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ లో నిలబడడానికి ఇష్టపడతాడు. ఎలా నిలబడతాడంటే ఆ పాపం నుంచి పారిపోవడానికి తను ఇష్టపడతాడు. దేవునికి వ్యతిరేకంగా ఈ పాపాన్ని నేను మూట ఎలా కట్టుకుంటాను, ఈ పాపం నేను చేసి దేవునికి ఎలా దూరం అయిపోగలను, ఆయనతో సహవాసాన్ని నేను ఎలా కోల్పోగలను, ఆయన ప్రేమ నుంచి నేను ఎలా దూరం అవ్వగలను, ఒకవేళ నేను ఈ పాపం చేస్తే తిరిగి మరలా ఆయన కలుసుకోగలనా, ఆయనతో నేను ధైర్యంగా మాట్లాడగలనా, ఆయనతో నేను ప్రేమగా నేను మాట్లాడగలనా, ఇటువంటి ప్రశ్నలన్నీ తను ఆలోచించి ఆ క్షణం వచ్చేటువంటి ఆ పాపంలో ఆనందం కంటే దేవునితో ఉండేటువంటి ఆ సహవాసము సంబంధమే తనకు ముఖ్యమైనదిగా ఎంచుకొని ఆ పాపాన్ని విడిచి దూరంగా పారిపోయాడు. ఈవెన్ మన జీవితాల్లో కూడా పాప జీవితం నుంచి మనం దూరంగా బ్రతకాలంటే యోసేపు ఎలాగైతే తన దేవుని ఎలా ప్రేమించాడో, తన దేవునితో తనకు ఉన్నటువంటి రిలేషన్ ఎంత ప్రాముఖ్యమని భావించాడో, నీవు నేను కూడా అంతే ప్రాముఖ్యంగా నీకు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనం దాన్ని గుర్తించాలి. దేవునితో నీకున్న సంబంధం చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది అని ఎంచినప్పుడే నువ్వు పాపాన్ని విసర్జించడానికి లేదా పాపాన్ని అసహించుకోవడానికి ఇష్టపడదు. సో కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒక బైబిల్ సెలవిస్తుంది మనకి మత్తయి సువార్తలో, ఈవెన్ యేసు ప్రభు కూడా మనకి ఒక ఆజ్ఞని ఇస్తూ ఉన్నాడు. ఏంటనగా అది మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం ఉంటుంది. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. దేవుణ్ణి ప్రేమించడం అనేది కేవలం నీ చాయిస్ మాత్రమే కాదు, కానీ ఇట్స్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఆజ్ఞేయం. సో నీ దేవుని నువ్వు ప్రేమించగలగాలి. నిజముగా నీ దేవుని పట్ల నువ్వు ప్రేమ ఉంది అని చెప్తున్నావా, లేదా ఆ ప్రేమని నీ క్రియల్లో చూపించగలుగుతున్నావా అని మనకు మనం ప్రశ్నించుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగా అది నీకు ఎలా సహాయం చేయగలుగుతుందో తెలుసా? దేవుని నువ్వు కానీ ప్రేమించగలిగితే అది నీలో స్ట్రాంగ్ కన్సైన్స్ ని బిల్డ్ చేస్తుంది, స్ట్రాంగ్ అండ్ హెల్తీ కన్సైన్స్. దేవుని ఎదుట నువ్వు నిలబట్టుకో, దేవునితో నీ సహవాసాన్ని కొనసాగించడానికి అది నీలో ఒక మంచి మనస్సాక్షిని పుట్టిస్తుంది. ఆ మంచి మనస్సాక్షి, ఆ హెల్తీ మనస్సాక్షి నీకు దేవుని దగ్గరగా వెళ్ళడానికి సహాయం చేస్తుంది. నిజంగా నువ్వు దేవుని పట్ల ఆ ప్రేమను గాను నువ్వు కట్టుకోగలిగితే అది నిన్ను క్రీస్తులో నేను అంగీకరింపబడ్డాను అనేటువంటి మనస్సాక్షి నీలో పుట్టిస్తుంది. అది చాలా ప్రాముఖ్యం. తర్వాత నిజముగా నువ్వు దేవుని పట్ల ప్రేమని కట్టుకొని ప్రేమ కలిగి ఉండుంటే ఇట్ హెల్ప్స్ టు హేట్ ఈవ్. దేవునికి అసహ్యమైనటువంటి పాపం కార్యాలని హేట్ చేయడానికి, అసహించుకోవడానికి నీకు ఆ ప్రేమ సహాయం చేస్తుంది. అదే దేవునికి దగ్గరగాను దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉండటకు నీకు సహాయం చేస్తూ ఉంటది. కీర్తనలో 97వ 10వ వచనంలో ఉంటది,
యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనం అసహ్యించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించువారు అన్నప్పుడు కేవలం ప్రేమించడం గురించి మాత్రమే మాట్లాడలేదు, కానీ చెడుతనంను అసహ్యించుకునే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత సామెతలు 8:13 ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహ్యించుకునుటే. దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉండటం అనేది ఆయనను ప్రేమించడంతో ప్రారంభమవుతుంది. దేవుని పట్ల నీకు ప్రేమ లేని ఎడల నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించలేవు. అలాంటి జీవితం నువ్వు జీవించలేకపోతే చెడుతనాన్ని నువ్వు ఏమాత్రం అసహించుకోలేవు. సో బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన పట్ల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. తద్వారా మనం పాపాన్ని అసహించుకోగలము అని బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ నిజముగా ఒక వ్యక్తి దేవుని ప్రేమించగలిగితే ఆ ప్రేమ ఎలా డెవలప్ చేసుకోగలడు? ఒక వ్యక్తి, హౌ ఎ పర్సన్ కెన్ డెవలప్ హిస్ లవ్ ఫర్ గాడ్. దేవుని కొరకు తన ప్రేమని ఒక వ్యక్తి ఎలా డెవలప్ చేసుకోగలడు అనే ప్రశ్నగా మనం వేసుకుంటే నేను 7 విషయాలు మీకు చెప్తాను. 7 విషయాల్లో మనం మనకున్నటువంటి దేవుని పట్ల ప్రేమను మనం ప్రతిదినము పెంపొందించుకోవచ్చు. ఎవ్రీడే వీ కెన్ డెవలప్ అవర్ లవ్ ఫర్ అవర్ గాడ్. అది ఎలా అనగా, మొదటిది మనం చేయాల్సింది మేకింగ్ హిమ్ యాజ్ యువర్ ఫస్ట్ ప్రియారిటీ. ఆయనే నీకు అన్ని విషయాల్లో కూడా మొదటి ప్రాధాన్యత అని నువ్వు ఎంచాలి. నువ్వు లేచినప్పుడు మొదలుకొని నీ మొదటి మాట, నీ మొదటి చూపు, నీ మొదటి సహవాసం, నీ మొదటి గడియ, నీ మొదటి క్షణం అది దేవునితోనే ప్రారంభించబడాలి. అది దేవునికే ఇవ్వాలి అనేటువంటి మనస్సు నువ్వు కలిగి ప్రతి విషయమందు కూడా ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకో. రెండోది, మేకింగ్ అ పర్టికులర్ టైమ్ టు ప్రే ఎవ్రీ డే. హౌ యూ మేక్ టైమ్ టు ఈట్, స్లీప్, వేకప్ అండ్ గో ఫర్ వర్క్. ఎలాగైతే మన ప్రతి దినము కూడా ఒక సాధారణమైన మనిషి తినటానికి, నిద్రపోవటానికి, మళ్ళీ లేవటానికి, తిరిగి మళ్ళా తన పనిపాట్లో కలుగు చేసుకోవడానికి పర్టికులర్గా ఒక టైం అనేది ఎలాగైతే కేటాయిస్తున్నాడో, అలానే ప్రతి దినము కూడా నీ దేవునితో నువ్వు సమయం గడుపుటకు, ప్రార్థించుటకు, సహవాసం చేయుటకు నువ్వు పర్టికులర్గా ఒక టైం ఫ్రేమ్ అనేది ప్రిపేర్ చేసుకో. దేవునితో ఒక సమయం గడపాలి. ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సమయం ఇచ్చి ఆ సమయంలో ఎంతటి అట్ ఎనీ కాస్ట్ నువ్వు ఆ సమయాన్ని ఖచ్చితంగా దేవునికి ఇవ్వగలిగాను. అటువంటి తీర్మానం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మూడోదిగా, డెవలపింగ్ డిజైర్ టు హియర్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వినాలి అనే ఆశ నీలో నిరంతరము నువ్వు దాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అది వాక్యం ద్వారా వినుటే కావచ్చు, లేకపోతే పాటల ద్వారా దేవుని గురించి వినటమే కావచ్చు, లేదా దేవుని నుంచి ఒక కైండ్ ఆఫ్ వర్షిప్ ద్వారా దేవుడిని ఆరాధించడంలో కూడా దేవుడు మనతో మాట్లాడగలడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తముతోనూ దేవుడు మనతో మాట్లాడగలడు. మనం పీల్చే గాలితో దేవుడు మాట్లాడగలడు. మనం చూసే చుట్టూ సృష్టితో దేవుడు మాట్లాడగలడు. మన చుట్టూ ఉండే మనుషుల ద్వారా దేవుడు మనతో మాట్లాడగలడు. సృష్టి యావత్తుతో దేవుడు మనతో మాట్లాడగలడు. కానీ అది మన జీవితంలో ఎప్పుడు మనం చూడగలము అంటే ఆ ఆశ నీలో ఉంటేనే. నిజానికి మన దేవుడికి ఈజ్ అ జెంటిల్ మ్యాన్, ఈజ్ అ జెంటిల్ గాడ్. ఆయన ఏం చేసినా కూడా ఎందులోనూ బలవంతం ఉండదు. నీవు ఆశ కలిగి ఉంటేనే ఆయన నీ జీవితంలో కలుగు చేసుకుని నిన్ను దినదినము కూడా ఆశీర్వదించబడేలా చేయగలరు. సో మూడోదిగా, డెవలప్ ద డిజైర్ టు హియర్ ఫ్రమ్ గాడ్. నాలుగోదిగా, వాల్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో ఏ మాటలైతే పలుకుతూ ఉన్నాడో, నీతో ఏదైతే తెలియజేస్తున్నాడో దానికి విలువనివ్వటం నేర్చుకో. ఎంతవరకు నువ్వు చేయగలవో అంతవరకు ఆ వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రయత్నించు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఐదవదిగా, మేక్ ఏ నోట్స్ ఆఫ్ హ్యాబిట్స్. దేవునికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో మనకు తెలుసు. బైబిల్ చదువుతున్న కొద్ది దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మనుషుల జీవితంలో హ్యాబిట్స్ అనేవి కామన్. అవి మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. మనకు మంచివేవో తెలుసు, చెడ్డవేవో తెలుసు. దేవునికి వ్యతిరేకమైనవేవో తెలుసు, దేవునికి ఇష్టమైనవి ఏంటో తెలుసు. సో అందులో నీకు దేవునికి వ్యతిరేకమైనవి ఏవి అని అనిపిస్తున్నాయో వాటన్నిటిని ఒక లిస్ట్ మెయింటైన్ చేయి. ఆ లిస్ట్ మెయింటైన్ చేస్తూ ప్రతి దినము కూడా వాటిని ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా వాటిని నీ జీవితంలో విడిచిపెట్టడానికి ప్రయత్నించు. ఒక వ్యక్తి సాధారణంగా అనుకుంటే జరిగిపోయేవి కాదు, కానీ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు, నిజంగా విడిచిపెట్టాలి అని ఆశ కలిగినప్పుడు దేవుడే నీకు సహాయం చేసి వాటిని విడిచిపెట్టడానికి దేవుడు తన కృపనిస్తాడు. సో ఖచ్చితంగా ఈ నోట్స్ మేకింగ్ అనేది చేసుకో. దేవుడికి వ్యతిరేకమైనవి ఏవి నీలో ఉన్నాయి, దేవునికి ఇష్టమైన ఏవి నువ్వు ఇంకా బిల్డ్ చేసుకోవద్దు, అవన్నీ ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకొని విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించు. కలిగి ఉండవలసినవి కలిగి ఉండడానికి ప్రయత్నించు. ఇది దినదినము నువ్వు చేయాల్సినటువంటి ప్రాక్టీస్.
ఆరోదిగా గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. రోమిల్ రాసిన పత్రిక 13వ వచనంలో ఉంటుంది, నీ దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి అని చెప్పి, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచు, పాపానికి నీ దేహాన్ని అప్పగించద్దు అని చెప్పి చెప్తాడు. సో ఈ దేహంతో దేవుణ్ణి కనపరచు. నీ చూసే చూపుతో, మాట్లాడే మాటలతో, వినే చెవులతో, ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఏ స్థలాలకు వెళ్తున్నావు, ఏ ప్రాంతంలో ఉంటున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఈ దేహమును ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటున్నావు అనేది ఎప్పుడు కూడా నీ మనసులో ఉండాల్సినటువంటి ఆలోచన. కాబట్టి గ్లోరిఫై గాడ్ విత్ యువర్ బాడీ. ఆఖరిగా 7వది, ఫైనలీ ఎవ్రీ డే ఎగ్జామిన్. ప్రతిరోజు కూడా నువ్వు ఎగ్జామిన్ చేసుకో. నిద్రపోయేటప్పుడు ఒక రోజు ఇంకా నీది అయింది అన్నప్పుడు, ఆ రోజు ఇంకా నువ్వు పడుకునేటప్పుడు, ముగిస్తున్నావు అనుకున్న సమయంలో ప్రతిరోజు నువ్వు ప్రశ్నించుకో, ఈరోజు నిజముగా నేను దేవునికి దగ్గరగా అవటానికి, దేవుని ప్రేమలో ఎదగటానికి నిజముగా ప్రయాసపడ్డాను, నిజముగా దాని విషయంలో నేను పాటుపడ్డాను అని నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు అది నీకు చాలా సహాయపడుతుంది. నువ్వు ఎంత ఎదుగుతున్నావు, ఎంతగా దాని విషయంలో ఆశ కలిగినావు అనే విషయం నీకే అర్థమయ్యి దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి నీకు సహాయపడుతుంది. సో ఈ 7 విషయాలు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, ఈ 7 విషయాలు కూడా దేవునిలో ఆయన్ని ప్రేమించడంలో నువ్వు దినదినము ఎదగగలవు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్న కొలది పాపాన్ని అసహించుకోవడం ప్రారంభిస్తావు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనం ఒకవేళ చూస్తే సమూయేలు గ్రంథము 1 సమూయేలు 22వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఆఖరిలో ఆ వచనంలో ఆఖరిగా, కావున యెహోవా వాక్కు ఎదనగా నన్ను ఘనపరచువారని నేను కనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందురు అని. దీని అర్థం ఏంటి అంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే పాపపు జీవితాన్ని విడిచిపెట్టగలవు. నువ్వు ఎప్పుడైతే పాపపు జీవితం విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నావో, పాపపు జీవితం విడిచిపెడుతున్న కొలది దేవుని ఘనపరచడం మొదలు పెడతావు. నువ్వు దేవుని ఘనపరుస్తున్న కొలది దేవుడు నిన్ను ఘనపరచడం మొదలు పెడతావు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, నువ్వు ఆయన కనపరచడానికి ఇష్టపడినట్లా దేవుడు నిన్ను కనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఏదేమైనా కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకో, ప్రభా నేను నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను, నిన్నే నేను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాను ప్రభా, ఈ చెడు జీవితాన్ని నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను, దినదినము కూడా ప్రభా నీతో నేను ఎదగడానికి నాకు సహాయం చేయ ప్రభా అని దేవుడు నువ్వు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. ఒక విషయం నేను చెప్పి నేను ఆఖరిగా ఈ మాటలు చెప్పి నేను ప్రోత్సహిస్తాను. నువ్వు ప్రార్థించినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యముగా చూచి నీ తండ్రికి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తాడని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన వాక్యం సెలవిస్తుంది. సో ఒంటరిగా ఆయనతో సమయం గడపడం నేర్చుకో. ఒకవేళ నువ్వు స్కూల్కి వెళ్తూ ఉంటే, లేదా ఒకవేళ కాలేజ్కి వెళ్తూ ఉంటే, ఒకవేళ ఏదైనా పని చేస్తూ ఉంటే, నువ్వు పని చేసే స్థలాల్లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, మనకి ఖచ్చితంగా ఒక బ్రేక్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బ్రేక్ టైంలో దాదాపు ఒక 1 hour నీకు లంచ్ బ్రేక్ దొరికితే అందులో అట్లీస్ట్ 5 minutes నువ్వు దేవునితో ఒంటరిగా గడపడానికి సమయాన్ని కేటాయించు. ఒంటరిగా నువ్వు నీ కారిడోర్ లో నడవచ్చు, లేదా నువ్వు ఉండేటువంటి స్పేస్ లో నువ్వు నడవచ్చు, లేకపోతే స్కూల్ గ్రౌండ్ లో కావచ్చు, కాలేజ్ గ్రౌండ్ లో కావచ్చు, లేదా ఏదో చెట్టు కింద కావచ్చు, లేకపోతే ఒంటరిగా ఒక సమయం 5 నిమిషాలు మాక్సిమం. ఇఫ్ యూ కెన్ స్పెండ్ మోర్ టైమ్ దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నువ్వు ఇంకా ఎక్కువ సమయం దేవుడితో గడపగలుగుతుంది, ఇంకా సంతోషం. 5 నిమిషాలు దేవుడి గురించి ఆలోచించు. 5 నిమిషాలు దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడాడో అవి జ్ఞాపకం చేసుకో. 5 నిమిషాల్లో చాలు దేవుడు నీతో మాట్లాడి నీ సంబంధం దేవుడితో పెంపొందించబడ్డాడు. సో ఈ రోజు అటువంటి నిర్ణయాన్ని, అటువంటి తీర్మానాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ నిజంగా దేవుని ఆశ నువ్వు కలిగి ఉంటే, దేవుణ్ణి నేను ప్రేమించాలి, దేవునిలో ఎదగాలి అనే ఆశ నువ్వు కలిగి ఉంటే, మీకున్నటువంటి ప్రేయర్ పాయింట్స్ ని కామెంట్ సెక్షన్ లో మీకు తెలియజేయచ్చు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ప్రే ఫర్ యు ఆల్. అందరి కొరకు ప్రార్థించడం నేను ఇష్టపడుతున్నాను, నేను ప్రార్థిస్తాను. ఓకే, దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగా. ప్రైజ్ ది లార్డ్.